హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో నేను సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సో సమ్మర్ లో మన స్కిన్ ని కొంచెం ప్రొటెక్ట్ అనేది చేసుకోవాలి కదా. మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. సమ్మర్ లో, వింటర్ సీజన్ లో గానీ రైనింగ్ సీజన్ లో గానీ మన స్కిన్ ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా, కానీ సమ్మర్ లో మాత్రం అలా కాదు. వాటికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రొటెక్ట్ తీసుకోవాలి. ఇంకొంచెం మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవాలి. దానికోసం నేను ఈ రోజు మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. సమ్మర్ లో మన స్కిన్ ని సన్ డ్యామేజ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేది. సో ఫస్ట్, నార్మల్ గా మనము వింటర్ సీజన్ లో గానీ రైనింగ్ సీజన్ లో గానీ SPF ని యూజ్ చేస్తాం కదా, అలాగే సమ్మర్ లో మాత్రం కంపల్సరిగా ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం SPF అనేది కంపల్సరిగా యూజ్ చేయాలి. అస్సలు స్కిప్ చేయొద్దు. సమ్మర్ లో బయటికి వెళ్ళేటప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నా సరే, మీరు మీ స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. సన్ స్క్రీన్ ని యూజ్ చేయండి. సన్ స్క్రీన్ ని 2 hours కి ఒకసారి రీఅప్లై చేయడం అయితే చాలా మంచిది. నెక్స్ట్, వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి. నార్మల్ కదా, వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే మన స్కిన్ గానీ హెల్త్ గానీ అంత హెల్తీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. ఇన్ కేస్ మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువ అయింది అనుకోండి, మన స్కిన్ అనేది పేలినట్టుగా అవుతుంది, డిహైడ్రేషన్ కి గురవుతుంది. దానివల్ల మన స్కిన్ కూడా డిహైడ్రేట్ అయిపోయి మన స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో కంపల్సరీగా లిక్విడ్స్ అనేవి తీసుకోండి. సమ్మర్ లో లిక్విడ్స్ అంటే వాటర్ తీసుకోండి, వాటర్ తో పాటుగా జ్యూసులు కూడా తీసుకోండి. మ్యాంగో, వాటర్ మిలన్, ఆరెంజెస్, అలాగే కుకుంబర్, దీన్ని కూడా తీసుకోవడం మంచిది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిలలో. కాబట్టి మన స్కిన్ కి ఈ సమ్మర్ లో కావాల్సిన వాటర్ అనేది అందిస్తుంది అనమాట. డిహైడ్రేట్ అవ్వకుండా మన స్కిన్ ని కాపాడుతుంది. కాబట్టి సమ్మర్ లో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అలాగే బయట కూల్ డ్రింక్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదా, తీసుకోండి పర్లేదు. కాకపోతే ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకోకండి. ఎందుకంటే ఎక్కువగా మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మనం తీసుకునే ఫుడ్ అంత ఫాస్ట్ గా డైజెస్ట్ అవ్వదు అనమాట. సో కాబట్టి కూల్ డ్రింక్స్ మరీ ఎక్కువగా తీసుకోకుండా లిమిట్ లో తీసుకోండి. స్కిన్ అయితే కంపల్సరీగా డేలో 2 లేదా 3 times అయితే వాష్ చేసుకోండి. ఫేస్ పైన ఉండే డర్ట్ గానీ ఆయిల్స్ గానీ అంత ఈజీగా వెళ్ళిపోవు కదా, కాబట్టి డేలో కంపల్సరీగా 2 లేదా 3 times అయితే మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ల్యూక్ వార్మ్ వాటర్ ని యూజ్ చేయండి. ల్యూక్ వార్మ్ వాటర్ వల్ల మన ఫేస్ పైన ఉండే డర్ట్ గానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఆయిల్ ఫేస్, దాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. క్లెన్సర్స్ గానీ ఫేస్ వాషెస్ ఏమైనా యూజ్ చేస్తారు కదా సమ్మర్ లో, వాటిలో సాలిసిలిక్ అనేది ఉండేలా చూసుకోండి. దానివల్ల ఫేస్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. అలాగే యాక్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్, కంపల్సరీగా వీక్ లో 2 times అయినా మీ ఫేస్ ని ఎక్స్పోలియేట్ చేసుకోండి. సమ్మర్ లో ఇంకా ఎక్కువ స్కిన్ అనేది డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, సో కాబట్టి వీక్ లో 2 times మీరు ఎక్స్పోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేది తొందరగా రిమూవ్ అయిపోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ అవుతాయి. ఫేస్ కూడా డల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ట్యాన్ కూడా చాలా ఉంటుంది కదా, ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఫేస్ ప్యాక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేయాలా, అవసరమా? ఎందుకంటే నా స్కిన్ ఆయిలీ స్కిన్ కదా, ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందేమో అని కొంతమందికి భయం ఉంటుంది కదా, అలా ఏమీ కాదు. ఆయిలీ స్కిన్ అయినా సరే కంపల్సరీగా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్ అయితే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ చాలా ఉంటాయి కదా, దాని ప్రకారంగా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, గ్రేజీగా ఉండకుండా స్టిక్కీగా ఆయిలీగా లేని మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా లైట్ వెయిట్ గా, సో అలాంటి మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ స్కిప్ మాత్రం చేయకండి మాయిశ్చరైజర్ ని. నెక్స్ట్, కొంతమందికి హాట్ వాటర్ తో బాత్ చేయడం, హాట్ వాటర్ తో స్నానం చేయడం అలవాటు ఉంటుంది కదా, అయితే ఈ సమ్మర్ లో మాత్రం అలా చేయకండి. మరీ ఎక్కువగా హాట్ వాటర్ ని యూజ్ చేయొద్దు. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ పైన, బాడీ పైన ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా, చాలా సార్లు చెప్పాను, సో ఆ ఆయిల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. అలా రిమూవ్ అవడం వల్ల మీ స్కిన్ పేలినట్టుగా అవుతుంది, చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. మీరు ఫేస్ వాష్ చేసుకున్న, బాతింగ్ చేసినప్పుడైనా సరే హాట్ వాటర్ ని యూజ్ చేయకండి, ల్యూక్ వార్మ్ వాటర్ ని యూజ్ చేయండి. నెక్స్ట్, ఈ సమ్మర్ లో కంపల్సరీగా హెడ్ బాత్ అయితే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వీక్ లో 2 times 3 times అయితే కంపల్సరీగా హెడ్ బాత్ చేయండి. ఎందుకంటే స్వెట్ పట్టేస్తుంది, మనకి ఇచ్చింగ్ వచ్చేస్తుంది, దానివల్ల స్కాల్ప్ పైన ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది కదా, చిన్న చిన్న ర్యాషెస్ కూడా అవుతూ ఉంటాయి, దాని వల్లే యాక్ని కూడా వస్తుంది. కాబట్టి వీక్ లో 2 లేదా 3 times అయితే హెయిర్ వాష్ కంపల్సరీగా చేసుకోండి. నెక్స్ట్, అలాగే నైట్ టైమ్ లో కంపల్సరీగా ఫేస్ వాష్ చేసుకోండి, అసలు స్కిప్ చేయొద్దు. ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ కేర్ లో. ఫేస్ ప్యాక్స్ కూడా మీరు వారంలో 2 సార్లు చాలు. ఆ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ లో డర్ట్ ఏమైనా ఉన్నా సరే అవి క్లీన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫేస్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. సో కాబట్టి వారంలో 2 times అయితే మీరు ఫేస్ ప్యాక్ ని ట్రై చేయండి. అలాగే సమ్మర్ లో క్లాత్స్ వేసుకునేటప్పుడు మీరు ఏదైనా డ్రెస్సెస్
ఎక్కువగా కాటన్ తో ఉన్నవే ప్రిఫర్ చేయండి. పాలిస్టర్ గానీ నైలాన్ క్లాత్స్ మీరు వేసుకున్నప్పుడు ఇరిటేషన్ అవుతుంది స్కిన్, అందువల్లే బాడీ పైన యాక్ని కూడా వస్తుంది. మీరు గమనించారో లేదో బాడీ పైన కూడా సమ్మర్ లో యాక్ని వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇదే క్లాతింగ్ వల్ల. నైలాన్ గానీ పాలిస్టర్ గానీ క్లాత్స్ వేసుకున్నప్పుడు స్వెట్ వస్తుంది టూ మచ్ గా, దాని వల్ల స్కిన్ కూడా ఇరిటేట్ అవుతుంది, దాని వల్ల మన బాడీ పైన కూడా యాక్ని వస్తుంది. నెక్స్ట్ సమ్మర్ లో కూడా చాలా మంది మేకప్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇష్టం అనమాట మేకప్ వేసుకోవడం. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే చాలా లైట్ గా మేకప్ వేసుకోండి మేకప్ వేసుకోవాలి అనుకుంటే. ఎందుకంటే సమ్మర్ లో ఆయిల్ స్కిన్ ఉందనుకోండి, ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ మేకప్ వేసుకోవడం వల్ల ఇంకా స్కిన్ ఎక్కువ ఆయిల్ గా జిడ్డుగా అనిపిస్తుంది. పోర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్ అనేవి కూడా మేకప్ అనేది పోర్స్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా లైట్ వెయిట్ గా వేసుకోండి, ఏమి కాదు. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు, మనకి ఇరిటేషన్ కూడా అవ్వదు. సీరమ్స్, కొంతమందికి సమ్మర్ లో కూడా సీరమ్స్ యూజ్ చేయడం అలవాటు ఉంటుంది కదా. సో ఏమి కాదు, మీరు సీరమ్స్ కనుక యూజ్ చేయాలి అనుకుంటే సమ్మర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వైటమిన్ సి సీరం అనేది యూజ్ చేయండి, దానివల్ల సమ్మర్ లో మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వైటమిన్ సి అనేది మనకి గ్లో ఇస్తుంది. సమ్మర్ లో మన స్కిన్ డల్ అవుతుంది కదా ఎండ వల్ల, అలాగే పిగ్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి వైటమిన్ సి చూస్ చేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ కానీ స్కిన్ డల్ అవ్వకుండా, అలాగే ట్యాన్ రిమూవ్ చేసి మన స్కిన్ గ్లో అవ్వడానికి, డార్క్ స్పాట్స్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ ని కూడా హైడ్రేట్ చేస్తుంది వైటమిన్ సి. సో మీరు ఒకవేళ సీరమ్స్ ఏమైనా యూజ్ చేయాలి సమ్మర్ లో అనుకుంటే వైటమిన్ సి సీరం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సమ్మర్ లో కనీసం బేసిక్ స్కిన్ కేర్ అయినా సరే ఫాలో అవ్వండి. 3 స్టెప్స్ స్కిన్ కేర్ గానీ 4 స్టెప్స్ లో స్కిన్ కేర్ ఉంటుంది కదా. సో అలా మీరు బేసిక్ స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీగా, నెగ్లెక్ట్ చేయకుండా. అలాగే సమ్మర్ లో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ తీసుకోండి. ఏవైనా ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు మీ స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా, అందులో ఎక్కువ కెమికల్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ ఇరిటేట్ అవుతుంది. కాబట్టి ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు అందులో తక్కువ పర్సెంటేజ్ లో కెమికల్స్ ఉండేలా చూసుకోండి. ఇవన్నమాట చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల అయితే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీరు మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే. సో ఇవైతే బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. స్కిన్ కేర్ గురించి కానీ మన హెయిర్ కేర్ గురించి కానీ తీసుకోవడము. మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే కొంచెం స్కిన్ టిప్స్ ఫాలో అవ్వండి. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.